తెలుగు ముచ్చట్ల వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ ప్రీతి. అధికారం శాశ్వతం కాదు, అందరినీ సమానంగా చూడాలి. దాడులు సంస్కృతి మంచిది కాదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి. ఇచ్చిన హామీలను అమలు చేయండి. అధికార పార్టీకి ఎంపీ మిథున్ రెడ్డి హితవు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ వారు ప్రత్యర్థులపై దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా అధికార పార్టీ వారు దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో 40% ఓటర్లు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని, వారిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్ని అమలు చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఈ దాడులపై రాష్ట్ర ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఇకనైనా ఇలాంటి దాడులను ఆపి సేవ చేసే ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. అందరికి కూడా నమస్కారము. రాజకీయాల్లో గెలుపోవటములు సహజము, కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరము. రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి, కానీ దాని తర్వాత కూడా ఈరోజు చాలామంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా గాయపరచడము, అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు. అధికారం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు, పోయారు. కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము, ఇల్లులు కొట్టడం, ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు. మీరు ఏవైతే ప్రామిస్ చేశారో, మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 40% పబ్లిక్ ఈరోజు ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం ఆ 60% ఏదైతే మీకు 57, 56 ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చక్కదిద్ది ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాము. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ, పెద్దలందరికీ కూడా, ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, హ్యూమన్ రైట్స్కి, వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.